శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ధనుసు రాశి జాతకులు అదృష్టం లక్కలాగా పట్టబోతుంది. ఓం శ్రీ మాత్రే నమః. అదృష్టం వద్దన్న డబ్బుని తెస్తూనే ఉంటుంది. వద్దన్న డబ్బే డబ్బు. మిస్ చేసుకోకుండా వీడియో చూస్తే మీకే అంతా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. అవకాశవాదులు ఉన్నారు మీ జీవితంలో, తస్మాత్ జాగ్రత్త. ₹1 వస్తుందని ఒక పని మొదలు పెడితే అందులో నష్టం కలిగే వరకు కూడాను వారు మీతోనే ఉంటూ చెడు సలహాలు ఇవ్వబోతున్నారు. చెడ్డ స్నేహాలకు, దుష్ట సాంగత్యాలకు ఈ రోజుల్లో ఇక దూరం జరగండి. ఎందుకంటే వాళ్ళు ఎవరో తెలుసుకునేటటువంటి అవకాశం మీ జీవితంలోకి వస్తుంది. ఇదే మీ జీవితంలో మార్పు తెస్తుంది. మీకు రావాల్సిన ధనం ఆగిపోయినా లేదా మీకు కలుగుతున్న నష్టాన్ని తగ్గించుకోవాలనుకున్నా ఇది సరి అయిన సమయం. ప్రయత్నాలు మొదలు పెట్టండి. మీకు పడని వాళ్ళు, శత్రువులు బంధువర్గంలోనే ఉన్నారు. వాళ్లతోనే పొరపాటున ఏదైనా విషయం చెప్పుకొని ఉండొచ్చు. వాళ్ళు ఈ రోజుల్లో రివర్స్ గా మారి మీకే పెద్ద తలనొప్పిగా మారుతారు. ఈ ఒక్క అవకాశమే చెడులో మంచిగా మీకు ఈ రోజున శత్రువులను గుర్తించే సామర్థ్యాన్ని కలగచేస్తుంది. ఈ రోజు అంతా కూడా మీ జీవితంలో ఈ యొక్క మార్పు వలన బాధపడినా రానున్న రోజుల్లో మీకు ధనం కలగడం, మీ యొక్క జీవితంలో ఉన్నతి చూడడం, వీటన్నింటికీ ఇదే మూల కారణమవుతుంది. ఆర్థిక ప్రయోజనాలు ఉండేటటువంటి విషయాలు ఇక ఎవ్వరితో చెప్పుకోవద్దు. ఎవ్వరితో షేర్ చేయొద్దు. మీ యొక్క బలం, బలహీనతలు కూడా ఎవ్వరికీ చెప్పొద్దు. వారు మిమ్మల్ని భయపెట్టవచ్చు. అయితే ఈ తిథుల్లో మీకు పరమేశ్వర అనుగ్రహం పుష్కలంగా ఉంది. తప్పకుండా శివ పూజ ఎక్కువగా చేసుకోండి. ఏదైనా చిన్నపాటి ప్రమాదాలు ఉన్నా కూడా ప్రమాదాలన్నీ తొలగిపోతాయి. జీవితం పూర్తిగా మారుతుంది. అనుకున్న కోరికలు తప్పకుండా మీకు నెరవేరే అవకాశం ఉంది. మరిన్ని శుభవార్తలు ఈ తిథుల్లో కూడా వింటారు. ఈ రాశి వారు ఏమిటంటే ఎంతో ప్రత్యేకత సాధించుకున్నవారు. మీ రంగాల్లో మంచి పేరు, గౌరవాన్ని పొందుకుని ఉన్నవారు. అదృష్టం అనేది ఇప్పటి వరకు మీ తలుపు తట్టకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇది చెడు సమయం. గడిచిన గతాన్ని మర్చిపోండి. అనుకున్న పనుల్లో ఇక అలసత్వం వహించొద్దు. ఏ విషయాలు ఎవరితో చెప్పొద్దు. ముక్కుసూటిగా వెళ్లిపోండి. కష్టం, సుఖం ఇవి రెండు ఒకదాని వెంబడి ఒకటి ఉంటాయి. ఈ తిథుల్లో వీరికి ఎంతో సుఖప్రదమైన ఫలితాలు కలగబోతున్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది. మీరు మాత్రం చిన్న చిన్న పొరపాట్లు చేయొద్దు. లక్ష్మీదేవి ఆగమనం ఎంత ముఖ్యమో వెళ్లిపోకుండా అమ్మవారిని ఇంట్లోనే స్థిరంగా ఉంచుకోవడం కూడా అంతే ఉత్తమం. అంతే ముఖ్యంగా చెప్పాలి. అమ్మవారికి చంచల స్వభావం ఎక్కువగా ఉంటుంది. అమ్మవారికి కోపం తెప్పించే పనులు, ఇంట్లో ఎప్పుడూ దూషణలు, తిట్లు, గొడవలు లాంటివి ఉండకూడదు. ముఖ్యంగా ఇంటి స్త్రీలను బాధించకూడదు. వారిని లక్ష్మీదేవి స్వరూపాలుగా వారి మాటలు వినడం, సలహాలు తీసుకోవడం, సూచనలు పాటించడం లాంటివి చేయండి. ఉదయం, సాయంత్రం ఖచ్చితంగా ఇంట్లో అమ్మవారి పటం ముందర, ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర మీరు ఆవు నేతితో దీపం వెలిగించండి. అమ్మవారిని ఆకర్షిస్తుంది. అలాగే మీరు ఏమిటంటే గనక లక్ష్మీదేవిని ఎర్రటి పుష్పాలతో పూజించుకోండి. అమ్మవారికి ఎర్రటి పుష్పాలంటే చాలా ప్రీతికరం. ఇలా పూజిస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి త్వరగా ఆగమనం జరుగుతుంది. అలాగే ఇల్లు ఎప్పుడు కూడా సుగంధభరితమైన ద్రవ్యాల సువాసన కలిగి ఉండాలి. ఇలా చూసుకోండి. ఖచ్చితంగా ఇక మీ జీవితం మారుతుంది. ఈ తిథుల్లో వచ్చిన చిన్న అవకాశమైనా ఉపయోగించుకోండి. అవకాశం చిన్నదని తేలికగా తీసుకోవద్దు. ఎవరి మాటలు వినొద్దు. ఎవరితో దూషణకు దిగొద్దు. మీరు సౌమ్యంగా ఉంటూ సౌమ్యమైన ఆలోచనలు చేయండి.